తన పరిచర్య ముగిసే వరకు, అంటే కల్వరిలో చివరి ప్రాణం, అంటే ప్రాణం విడిచే వరకు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని పలికే మాట వరకు ప్రతి క్షణము ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏం చేశారట? ప్రతి విషయాన్ని దేవుని సమర్పించేవాడు, ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించేవాడు, ప్రతి విషయాన్ని దేవుడితో ముచ్చడి చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో కూడా దేవునితో ముచ్చడించాలి. ఎవరితో? నరుడితో చెప్పే ముచ్చటి, నరుడితో పంచుకునే బాధ, నరుడితో చెప్పుకునే వేదన దేవునితో చెప్పాలంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో చెప్పాలి? నరుడు ఒక చెవుతో విని మరొక చెవుతో వదిలేయొచ్చు. నరుడు సహాయం చేస్తే చెయ్యొచ్చు, చెయ్యకపోతే చేయలేకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వకుండా ఉండే చెవిటివాడు కాదు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పులు కొడతా. నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వని చెవిటివాడు కాదు. ఒక రాయి కాదు, ఒక రప్ప కాదు, ఒక చెట్టు కాదు, ఒక పుట్ట కాదు, జీవము లేనటువంటి దేవుడు కాదు, మనసు లేనటువంటి వాడు కాడు. ఆయన మనసున్న ప్రభువు, జీవము కలిగిన దేవుడు. కంటికి కనపడకపోయినప్పటికీ నువ్వు చేసే ప్రార్థన వింటూ ఉంటాడు. నువ్వు కంటికి కనపడకపోయినప్పటికీ నీకు కావలసిన ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. కంటికి కనపడకపోయినప్పటికీ నీ దేహాన్ని స్వస్థత ఇస్తూ ఉంటాడు. కంటికి కనపడకపోయినప్పటికీ మన జీవితంలో ఎదుగుదల ఇస్తూనే ఉంటాడు. కంటికి కనపడటం లేదు కదా, నిర్ణయాలు అర్థం కావటం లేదు కదా అని ప్రార్థన చేయకుండా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి యేసు ప్రభు వారిని తీసుకుందాం. బైబిల్ గ్రంథంలోకి వెళదాం. లూకా శుభవార్త 9వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 28, 29 వచనాలు చదువుకుందాం. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినాలకి పేతురు యోహాను. ఒక్క నిమిషం ఆగండి, తీయండి, తొందరగా తీయండి. ఇంకా వెతుకుతూ ఉన్నారు. ఏం వెతుకుతున్నారు? ఏ శుభవార్త? వెతకమాకండి, అలా చెప్పగానే అలా తీయడం. చదవండి సార్. పేతురు యోహాను. మరలా చదవండి. ఈ బోధనలు చేసిన పిదప దాదాపు 8 దినములకు పేతురు యోహాను యాకోబులను వెంట పెట్టుకొని, పేతురు యాకోబు యోహానులను వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతముకు పైకి వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాడట? మనకి బైబిల్ గ్రంథంలో 2 మోషేలు కనపడతారు. ఎంతమంది మోషేలు? నా దానికి డిలే తగ్గించు రాజు, డిలే తగ్గించు, వాల్యూమ్ పెంచు. పరిశుద్ధ గ్రంథములో మనకి 2 మోషేలు కనపడతారు. మొదటి మోషే ఎవరు అనగా ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి బయటికి తీసుకొని వచ్చినటువంటి మోషే. రెండవ మోషే ఎవరు అనగా మన ప్రభు అయిన యేసయ్య. ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. గుర్తుపెట్టుకోండి. అయితే మొదటి మోషే తండ్రితో కొండ మీద ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఎక్కువ శాతం మోషే ఆ 10 ఆజ్ఞలు పొందుకున్న మొదటిసారి కానివ్వండి, రెండోసారి కానివ్వండి, ఆ 10 ఆజ్ఞలు పొందుకునేటటువంటి క్రమంలో కొండ మీద మొదటి మోషే ఏం చేసేవాడు తెలుసా? ప్రార్థన. మరి ఈ రోజున సువిశేష పట్టణములో కూడా ఈ రెండవ మోషే అయిన యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న విషయం చెబుతా వినండి. యేసు ప్రభు వారు సర్వశక్తిమంతుడు. యేసు ప్రభు వారు సర్వజ్ఞాని. యేసు ప్రభు వారు సర్వాంతర్యామి. యేసు ప్రభు వారి ఆధీనములో సర్వము ఆయనకి లోబడుతూనే ఉంటుంది. అయితే ఆ దేవుడు నరుడుగా పుట్టాడు. ఎలా పుట్టాడు? గట్టి చెప్పండి. ఎలా పుట్టాడు? నరుడుగా పుట్టాడు.
నేను సర్వశక్తిమంతుడని, నేను సర్వజ్ఞానిని, నేను సర్వము ఉన్నటువంటి వాడను, కాబట్టి నేను ఎవరికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నాకు అసలు ప్రార్థనే అవసరం లేదు అనుకున్నాడా? అనుకోలా. దేవుడు నరుడుగా పుట్టి తను అనుకున్నాడు, నేను నరుడిగా పుట్టాను, నా జీవితంలో అనేకమైన శోధనలు వస్తున్నాయి, ఆ శోధనలు జయించడం కోసం ప్రార్థన చెయ్యక తప్పదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనకి అన్నీ ఉంటాయి, కానీ తప్పక ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చేయాలి? గట్టి చెప్పండి. ప్రార్థన దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్ర, తండ్రి ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం. అయితే ఉపోద్ఘాతములో చెప్పబడినట్లుగా యేసు ప్రభువారు తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని దేవునికి చెప్పుకునేవాడు, దేవుని దగ్గర నుండి నిర్ణయం తీసుకునేవాడు. అయితే దేవుడిగా ప్రార్థన చేసేవాడు కాదు, నరుడుగానే ప్రార్థన చేసేవాడు. దేవుడిగా ప్రార్థన చేయాల. ఎలా ప్రార్థన చేశాడు? నరుడిగా. ఇప్పుడు ప్రభువా సిలువను మోయాలనుకుంటున్నానయ్యా, నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తొలగించు. శిష్యులను ఎన్నుకునే ముందు ప్రార్థన చేశారు, దివ్య రూపానికి ముందు ప్రార్థన చేశారు, శిష్యులను పంపించే ముందు ప్రార్థన చేశారు, దేవుని బిడ్డలారా కడరా రాత్రికి ముందు ప్రార్థన చేశారు. ఆయన అణువు ప్రతి క్షణము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అంటే జరిగే ప్రతి సంఘటనని తండ్రి దేవుడికి అప్పగించాడు, తండ్రి దేవుడికి మొరపెట్టుకున్నాడు, తండ్రికి చెప్పుకున్నాడు. అయితే తండ్రికి చెప్పుకోవటం వల్ల జరిగిన లాభం ఏంటి? చదవండి ఇప్పుడు 29వ వచనం. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా, ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఏం మారిపోయిందట? బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి, బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. ఆయన మానవుడిగా ప్రార్థన చేస్తున్నప్పుడు మానవ రూపము కాస్త ఏ రూపంగా మారింది? దివ్య రూపముగా మారింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ రూపంగా మారింది? దివ్య రూపముగా. మరలా చదువుకుందామా? ప్రార్థన చేసుకొనుచుండగా, ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా యేసు ముఖ రూపము దివ్య రూపముగా ఎలా మారింది? మానవుని రూపము కాస్త దివ్య రూపంగా మారింది. ఎప్పుడు మారింది? ప్రార్థన చేసేటటువంటి సమయంలో. ప్రార్థన చేయటం అంటే దేవునితో నీ సమయాన్ని గడపటమే. దేవుని బిడ్డలారా, నువ్వు దేవునితో సమయాన్ని గడిపితే మన ఆలోచనలు కాస్త దేవుని ఆలోచనగా మారిపోతాయి. మనం ప్రార్థన చేస్తే లోకపు వాతావరణం అంతా ఆత్మీయమైన వాతావరణంగా మారిపోతుంది. మనము ప్రార్థన చేస్తే సమస్యలు, వేదనలు, బాధలు ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా ప్రశాంతంగా, నెమ్మదిగా, ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధి వచ్చి అక్కడ నెలకొంటుందండి. అంటే లోకపు వాతావరణము తొలగిపోతుంది, ఆత్మీయమైన వాతావరణం అక్కడ నెలకొంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేస్తే నీ ఇంటిలో ఆత్మీయమైన వాతావరణం కలుగునుగాక. ఆమేన్ చూద్దాం, ఆమేన్ చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు ఏదైనా అనుకోండి, ఫాదర్ నన్ను తిట్టని 40 రోజులు ప్రార్థన పోతా కానీ మీ ఊరు వస్తే ఆరాధన నడిపియాలంటే చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా. ఎందుకో నేను చెబుతా ఎందుకో. ఒకటి, ఒక ప్రార్థన జరగాలంటే ప్రదేశము శుద్ధి చేయబడాలి. మొదటిది ఏం చేద్దాం? ఈ ప్రదేశం అంతా శుద్ధి చేయబడాలి. రెండవది, ఆరాధన జరగాలి అంటే అక్కడికి వచ్చే నరులు సిద్ధపరపబడి రావాలి. ఇది రెండవది. మూడవది, ఆరాధన జరుగుతుంటే నీవు నీ ఆత్మని, నీ శరీరాన్ని దేవునికి సమర్పించి ఆరాధన చేయాలి.
అప్పుడు ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని ప్రభు పలికినటువంటి వాక్యం నెరవేరుతుంది. కానీ చప్పట్లు కొట్టమంటే మొహాలు మాడుతారు, చేతులు పైకి లేపమంటే కష్టంగా ఉంటారు. కొంతమంది అయితే తిడుతున్నారు కూడా, నీ తిట్లు నాకు ఆశీర్వాదం అగునుగాక. ఆమేన్. మీ ఫాదర్ గారు ఏమంటాడు తెలుసా? ఒకే మాట అంటాడు. ఆయన ఎందుకు అన్నాడో నాకు తెలియదు, కానీ ఆరాధన బాగా జరగాలంటాడు. ఆరాధన ఎందుకు బాగా జరగాలంటే ఎక్కడైతే అధికముగా ఆరాధన జరుగుతుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. గట్టి చప్పట్లు కూడా దేవుని స్థితిత. అది ఆయన అనుభవంతో చెప్పారో ఏమో వివరంగా నాకు ఏ రోజు చెప్పలేదు, కానీ ఇక్కడికి అనేక మంగళవారాలు నేను వచ్చా. ఆయన కోరుకునేది ఒకటే, ఆరాధన బాగా జరగాలి. ఎందుకు జరగాలంటే ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడ దేవుడి సన్నిధి ఉంటుంది. ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో చుట్టూరు ఉన్న సాతాను గోడలన్నీ కూలిపోతాయి. ఉదాహరణకి యెరికో పట్టణం చుట్టూరా ఇశ్రాయేలు ప్రజలందరూ ఆరాధన చేసుకుంటూ తిరిగినప్పుడు ఆ యెరికో గోడలన్నీ ఏమైపోయాయి? గట్టి చెప్పాలి. అది మనకు తెలిస్తేగా ఆరాధన చేయటానికి, అది మనకు తెలిస్తే కదా మనం ఆరాధన చేయటానికి. చెరసాలలో ఇదేమో బయట ఆరాధన, లోపల ఆరాధన. చెరసాలలో బంధింపబడిన పౌలు శిలాసులో ఆరాధన చేస్తే గోడలన్నీ బద్దలైపోయాయి. ఎక్కడైతే దేవుడి సన్నిధి ఉంటుందో ఆటంకాలు తొలగిపోతాయి. ఎక్కడైతే దేవుడి సన్నిధి ఉంటుందో, ఎక్కడైతే నువ్వు బంధింపబడ్డావో ఆ బంధకాల నుండి విడిపించబడతావు. ఇదంతా మనకు తెలియక ఆయన చప్పట్లు కొట్టమంటాడో, ప్రైజ్ ది లార్డ్ చెప్పమంటాడో, హల్లెలూయా చెప్పమంటాడో. ఇప్పుడు వరకు మాకు అలవాటు లేదు, కొత్త అలవాటు అంటున్నాడు. నువ్వు చేయకపోతే దేవుడి సన్నిధి నీతో ఉండదు. దేవుడి సన్నిధి నీతో లేకపోతే సాతానుగాడు ఉంటాడు. సాతానుగాడు నీతో ఉంటే పాపం, ద్వేషం, అసూయ, పగలు, ప్రతీకారం ఇవన్నీ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. వేల కొలది ఆరాధన నడిపించినప్పుడు కూడా నా ఆత్మ అంత కష్టపడలా. ఆత్మ కష్టపడటం అంటే నాకు దేవుడు అర్థం చేస్తూ ఉంటాడు. అదిగో నా సన్నిధి దిగి వస్తుంది. ఎందుకు నా సన్నిధి రావటం లేదంటే పలానా చోట గర్వంతో ఉన్నారు, పలానా చోట సిద్ధపడలేదు. ఏదో మంగళవారం పెట్టారు, మంగళవారం జపం చెప్పుకున్నాం, మంగళంగా ఇంటికి వెళ్ళాము వచ్చారే కానీ ఆత్మీయంగా నా దగ్గరికి. ఇది సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యమే. సత్యమే చెప్పాలా. సత్య సేవకుడిగానే ఉండాలా. సత్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలా. సబ్బు పూసేవాళ్ళలాగా. సబ్బు పూయటం అంటే సోపేయటం అంటారే, ఆ పైన మాటలు చెప్పటం. ఈ సోపేసే మాటలు చెబితే బాగా మెచ్చుకుంటారు, కానీ భగవంతుడు మెచ్చుకోడు. సోపేసే మాటలు చెబితే కుర్చీ వేసి కూర్చోబెట్టి దండేసి దండం పెడతాడు, కానీ దేవుడు దండం పెట్టడు. దేవుడు మెచ్చదగిన వాడు కాదు. యేసయ్య సత్యం, సత్యమే పలకాల, సత్యములోనే నడవాల. సత్య సంబంధులందరూ నా మాట, నువ్వు దేవుని బిడ్డవైతే సత్యాన్ని అర్థం చేసుకుంటావు, సత్యం ప్రకారం నడుస్తావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చాలా కష్టం అమ్మ. పోయిన వారం అయితే గుడ్లు ఉరివి చూసిన వాళ్ళు ఉన్నారు, మొహం మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, చప్పట్లు కొట్టమంటే చపాతీలు వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అందులో ఉన్న సత్యం ఏంటంటే ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడ దేవుడు సన్నిధి ఉంటుంది. ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడ సంఖ్యలు తెగిపడిపోతాయి. ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడ ఉన్న అడ్డగోడలు తొలగిపోతాయి. ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడ స్వస్థత జరుగుతుంది. ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి నిప్పు మంటలు ఆరిపోతాయి. ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో సింహం లాంటి శత్రువు నోళ్ళు మోయబడతాయి. అంత గొప్ప ఆశీర్వాదం ఉంది ఎందులో 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 మరి ఎందుకు చేయట్లా? అయ్యా మాకు ఇదంతా మాకు తెలిసిందల్లా ఒకటే, మంగళవార్త. ప్రైజ్ ది లార్డ్. చాలా కష్టం అనిపిస్తుంది. అప్పుడు గట్టిగా దేవుడు మొరపెట్టుకుంటే నువ్వు వస్తేనే రాతి హృదయం మాంసపు హృదయంగా మారుద్ది. నీవు లేకపోతే నాకు ఇది చేత కాదయ్యా అని దేవుడికి మొరపెట్టుకుంటే అప్పుడు అన్నాడు, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను
పొగడనా స్వామి శృతి చేసినే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అందుకే మిమ్మల్ని గంటలు నిలబెట్టి ఆరాధన చేసేది నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినంతసేపు ఆరాధన జరగాలి. ఎందుకంటే నడిపించేది నేను కాదు, కీబోర్డ్ ప్లేయర్ కాదు, ప్యాడీ ప్లేయర్ కాదు, ఎవరో ఎంతసేపు ఆరాధన చేస్తుంటే అబ్బో నడు నొప్పులు పడుతున్నాయి, ఈయన ఎంతసేపు చేస్తున్నాయ్యా కదా. అవసరమైతే నడుము నొప్పి అయినా కుర్చీ వేసుకొని నడుముకు దిండు పెట్టుకొని సమ్మక్క సారక్క సీరియల్ చూసే పనికి మాలినోళ్ళు లేరా పగలంతా? దానికి లేని నడుము నొప్పి ఎందుకు వస్తుందో? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. దేవుడు అంటే అంత అశ్రద్ధ, దేవుని కార్యం అంటే అంత అశ్రద్ధ, దేవుని ఆరాధించడం అంటే అంత అశ్రద్ధ. దేవుని విషయాన్ని ఎవరైతే అశ్రద్ధ చేస్తారో దేవుడు కూడా నిన్ను దీవించే విషయంలో అంత అశ్రద్ధగా ఉంటాడు. ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీవు కూడా కొలవబడతావు. అందుకే ప్రార్థన అన్నా, వాక్యమన్నా, దేవాలయం అన్నా, ఆరాధన అన్నా నీవు అశ్రద్ధ చేయకూడదు, ఈగోయిజంతో ఉండకూడదు, గర్వముతో ఉండకూడదు. ఆయన చెబితే నేను వినేది ఏంటి అన్నట్టుగా ఉండాలమ్మా. అట్టుంటేనే దేవుడు వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొన్ని రోజులు జరిగినాక ఏదో కష్టం వచ్చింది, ఏదో బాధ వచ్చింది, ఏదో దుఃఖం వచ్చినాక నేను ఆడికెళ్ళి ప్రార్థన చేసుకున్నా, దేవుడు నాకేమేలు చేయలేదు కదా. ఈ లోపల నాకు లాంటి ఆయన వచ్చి ఏమ్మా బాధగా ఉన్నా అంటే నాకు దేవుడే మేలు అమ్మ, మా దగ్గరకు ఒక్కసారి రమ్మా, నువ్వు ఆరాధనలో పాల్గొంటే చాలు దేవుడు మేలులు చేస్తారు. ఈడ ఆరాధన చేయరు, చేయరు అంతేలేండి. మన ఇంట్లో ఉన్న చికెన్ కన్నా పక్కన ఉంటున్న గోంగూర రుచిగా ఉంటుందంట. నిద్రపోయిన సరే గట్టి చప్పలు కొడతామా? నిద్రపోతున్నారా? ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడా నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. యేసయ్య మొహం ఎవరి రూపంలో మారిపోయింది? గట్టిగా రూపం. నరుడు రూపము కాస్త దేవుని రూపంగా మారిపోయింది. నరుడు రూపము కాస్త దేవుని రూపంగా ఎందుకు మారింది? ప్రార్థన అదే ఎందుకు మారింది? కారణాలు 3 చెబుతా, వినండి జాగ్రత్తగా. ఈ 3 చెప్పి ముగిస్తా, ఎందుకంటే మాది చాలా ఊరు దూరంగా కాబట్టి. మొదటిది చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు తన దివ్య రూపం ఎందుకు చూపించారంటే మొట్టమొదట మానవుని రూపం కూడా అదే ఒకటి. రెండవది మనందరినీ తన రూపంలోకి మార్చుకోవడానికి. మూడవది అదే దివ్య రూపంలో మనల్ని పరలోకానికి తీసుకొని. అర్థమైందా కాలేదా? ఒకటి ఒరిజినల్గా నరుడు రూపం, దేవుని రూపం. రెండవది మరి ఇప్పుడు మనలని తన రూపంగా మార్చటానికి ఆయన రెండవ రాకడలో అదే రూపముతో మనల్ని పరలోకానికి. 3 అర్థమైందా? అర్థమైన వాడు చప్పడ కొట్టండి. మొదటిది ఏంటమ్మా? అసలుకి మనకు ఒరిజినల్గా మనది ఏ రూపమో తెలుసా? బైబిల్ గ్రంథంలోకి వెడదాం దేవుని బిడ్డలారా.
బైబిల్ గ్రంథంలోకి వెళితే అక్కడ మనకి వాక్యము తెలియచేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి కీర్తనాకారుడు రాసినటువంటి 8వ కీర్తన 5వ వచనం చూద్దామా. 8వ కీర్తన 5వ వచనం. అయినను నీవు, చూడండి బైబిల్ గ్రంథం ఉన్నవారు దావీదు గారు అంటున్నారు, అనుభవంతో పలికినటువంటి మాటలు. ఆ మాటలు చూద్దాం. అయినను నీవు నరుణ్ణి నీకంటే కొంచెము తక్కువగా. ఎంత తక్కువగా? కొంచెం అంటే ఎంతో తెలుసా? దావీదు గారు అంటున్నారు, ఓ దేవా, నీవు నరుణ్ణి నీకంటే కొంచెము తక్కువగా చేసే. కొంచెం అంటే ఏంటో తెలుసా? ఆయనేమో సృష్టికర్త, మనమేమో సృష్టించబడినటువంటి వారము. అది ఒక్కటే తేడా ఆయనకి మనకి. ఆయనకి మరణం లేదు, మనకు కూడా మరణం లేదు. ఆయన సజీవుడు, మనం కూడా సజీవులమే. ఆయనలో ఏ పాపము లేదు, మనలో కూడా ఏ పాపము లేదు. ఆయనలో సర్వశక్తి ఉంది, మనలో కూడా శక్తి ఉంది. కాకపోతే ఆయనేమో సృష్టించాడు, మనమేమో సృష్టించబడ్డాం. అది ఆయనకి తేడా. దావీదు గారు అంటున్నా, అయ్యా నరుణ్ణి కొద్దిగా తక్కువ వానిగా చేశావు. ఆ తక్కువ ఏంటంటే ఆయనేమో సృష్టికర్త, మనమేమో ఓ పేతురు, ఓ యాకోబు, ఓ యోహాను, నేను ఈ రోజున దివ్య రూపము ఎందుకు ధరించానంటే ఆదామును అవ్వను సృష్టించినప్పుడు నాకంటే వాళ్ళని కొద్దిగా తక్కువ వాళ్ళని చేశానయ్యా. అసలు దివ్య రూపం ఇదేనయ్యా, వాళ్ళకి నేను ఇచ్చిన రూపం ఇదేనని ప్రకటించాడండి. చదవండి, మొదటి నుంచి చదవండి. ఎందుకంటే కొంతమంది అయినను నీవు నరుణ్ణి నీకంటేను కొంచెము తక్కువ వానిగా చేసితివి. కీర్తి మహిమలను కిరీటముతో అతనిని అలంకరించితివి. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కీర్తి ఇచ్చాడట, మహిమ ఇచ్చాడట, జీవి కిరీటాన్ని కూడా. చూడండి, దేవుడట నరుణ్ణి కొంచెం తక్కువ వానిగా చేశాడు. జీవం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కీర్తి ప్రతిష్టలు ఇచ్చాడు, మహిమనిచ్చాడు, అన్నీ ఇచ్చాడండి. కాబట్టి అయ్యా అవ్వ ఆదాము మొట్టమొదటి రూపం ఏదంటే ఈ దివ్య రూపమే. మరి ఫాదర్ గారండి అవ్వకి ఆదాముకి మరి ఏ దివ్యం కలిగిన వాడు కదా, సర్వశక్తిమంతుడు కదా, కిరీటం ఇచ్చాడు కదా, అన్నీ ఇచ్చాడు కదండి. మరి ఎందుకండి ఈ రోజున మనకి బతుకు? ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ కన్నీళ్ళు, ఎందుకు ఈ వేదనలు, ఎందుకు ఈ బాధలు? అసలు ఈ కన్నీళ్ళు లేకపోతే బాగుంటుందంట అనుకుంటే ఎవరు చేసిన పాపం వాళ్ళు మోయక తప్పదు. సొలొమోను జ్ఞాన గ్రంథములో 2వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. చదవండి సార్. దేవుడు చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, దేవుడు నరుణ్ణి అమరునిగా చేశాను. ఎలా చేశాడట? అమరుడు అంటే మరణము ఉన్నవాడా, మరణము లేనివాడా? ఈ రోజున మనందరికి ఏమంటే భయమో, అమ్మ నీకు తలనొప్పి వచ్చింది, నువ్వు చచ్చిపోతావంటే చాలు, ఇక నిద్రబారు, అన్నం తినరు, ప్రశాంతత ఉండదు అస్సలకి కదా. ఎంత ప్రేమో దేని మీద? ప్రాణం మీద. మళ్ళీ పాట పాడతాం, మట్టి నుండి వచ్చిన ఈ శరీరమో మట్టిలోనే కలవాలి. స్వామి ఆగండి, దేహం మీద ప్రేమ నీవిచ్చిన ఆత్మ దేవుడి దగ్గర చేరును కాక. చేసే ప్రార్థన ఏంటి, చేసే బ్రతికేంటిది? అందుకే దేవుడు అంటున్నాడు సొలొమోను ద్వారా, సొలొమోను గారు ఈ విధంగా అంటున్నాడు. చదవనండి మరలా మొదటి నుంచి. దేవుడు నరుణ్ణి అమరునిగా చేశాను, మరణము లేనివాడిగా చేశాడు, నిత్యునిగా చేశాడు. దేవుని బిడ్డలారా, జీవము కలిగిన వ్యక్తిగా చేశాడు. అతనిని తన రూపములో నిత్యునిగా చేశాను. ఎలా చేశాడట? నిత్యునిగా చేశాడు. అంటే నరుడికి ఏమి లేదట, మరణం అనేది లేదు. తర్వాత చదవండి మాస్టర్. కానీ పిశాచము మధ్యలో ఒకడు వచ్చాడు. ఎవడాడు? పిశాచి వచ్చెను. అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. దేవుడట నరున్నట తనకంటే కొద్దిగా తక్కువ అనిగా చేశాడట.
దేవుడట నరుడికట కీర్తి ప్రతిష్టలను అప్పగిచ్చాడట. దేవుడట నరుడికట కిరీటము, జీవ కిరీటం ఇచ్చాడట. దేవుడట నరుణ్ణట అమరునిగా చేశాడట. దేవుడట నరుణ్ణట మరణము లేనివాడిగా చేశాడట. అంటే దేవుడు మరణము లేనివాడు, నరుడు కూడా మరణము లేనివాడు. మరి మరణం ఎక్కడి నుంచి వచ్చింది? నరుడు ఎందుకు ఈ దైవత్వాన్ని కోల్పోయాడు? ఎందుకు ఈ దేవుని యొక్క మహిమను కోల్పోయాడు? ఎందుకు ఉన్నతత్వాన్ని కోల్పోయాడంటే మధ్యలో ఒకడు వచ్చాడు. ఎవడాడు? అసూయ. ఈరోజున నీ ఇంట్లో నా ఇంట్లో మరణం నెత్తిన తాండవిస్తుందంటే కారణం మనం చేసిన గోర్లు తినగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన ఇళ్లలో శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు. సరే, డబ్బు ఉంది కదా, ఇల్లు ఉంది కదా, ఏసీ ఉంది కదా, పెద్ద టీవీ ఉంది కదా, కానీ కడుపు నిండా తినలేవు. ఎందుకు తినలేవు? షుగరు, బీపీ, ఇక రకరకాల జబ్బులు. వీటన్నిటి టెన్షన్లో పడిపోయి ప్రశాంతంగా నిద్ర మనకి లేదు, రాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే మనిషి అణువు మరణం విషయంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు, మరణం విషయంలో మరణం విషయంలో బాధపడుతూనే ఉంటాడు. ఎందుకు అంటే అందుకంటున్నాడు, ఓ పేతురు, ఓ యాకోబు, ఓ యోహాను, నరుడికి ఇచ్చిన గొప్ప బహుమానమే అసలైన దివ్య నా రూపం. నరుణ్ణి మమ్ము పోలి మా వలె ఉండాలని చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి నరుడు పాపం చేశాడు. దేవుని బిడ్డలారా, జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం చేసిన పాపం మనతోనే పోదు. మనం చేసిన పాపం 2, 3, 4 తరాల పాటు మన బిడ్డలను పట్టి పీడిస్తుందట. ఎవరిని? మన బిడ్డలని. వాక్యమే చెబుతుందండి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 5వ వచనంలో పలుకుతుంది. వానికి మ్రొక్కకూడదు, వానిని పూజింపకూడదు. మీ దేవుడును యావేనైన నేను. ఏం గలవాడు? మీకు రోషం ఉందా లేదా? రోషం ఉన్నవాళ్ళు చప్పడ కొట్టండి. ఏ విషయంలో రోషం? కాదు, ముందు భర్త విషయంలో రోషం. ఎవరితో మాట్లాడావు, ఎవరితో చాట్ చేసావు. ఇంటికి రాగానే ఫస్ట్ చెక్ చేసేది బాగున్నావా అని అడగరు. ఏం చెక్ చేస్తారు? ఫోన్ చెక్ చేస్తాడు. అంటే నా భర్త నాకే సొంతం, మరి ఎవరి సొంతం? ఒకవేళ వేరే వాడు సొంతం అయితే రోషంతో ఉన్నప్పుడు నన్ను ఎందుకు కట్టుకున్నా? ఏంటిది? ఇది రోషం. అదేవిధంగా నువ్వు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము వేరే వాళ్ళు అపహరిస్తే ఇది నాది, ఇది నా కష్టార్జితం, నేను నీకు దీనిని ఇవ్వను. రోషంతో మనం సంపాదించుకుంటాం. అదేవిధంగా మూడవది, ఇంట్లోకి కోడలు వచ్చింది. అప్పటి వరకు కొడుకేమో మీరు చెప్పగానే కూర్చోమంటే కూర్చుంటాడు, లెగవమంటే లెగుతాడు. ఇప్పుడు కోడలు రాగానే భార్య చెప్పిన మాట వింటాడు. ఎవడో? కొడుకు. అప్పుడు తల్లి రోషంతో వచ్చిందిగా కొంగు పట్టుకొని తిరుగు, మాతో ఇంకేమి పనుంది, జీతం డబ్బులు ఇట్లా, కూలి డబ్బులు ఇట్లా, అంతా మారిపోతారు అంటారు. అంటే రోషం ఏంటి? నా కొడుకు నాతోనే ఉండాలా, నా ఆస్తి నాతోనే ఉండాలా, నా భర్త నాతోనే ఉండాలా. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, మేము సృష్టించినది దేవుడు నేను, మేము అమరునిగా చేసింది నేను, ఐగుప్తు దేశము నుండి విడిపించుకొని వచ్చిన దేవుని నేను, మీకు రక్షణ ఇచ్చినటువంటి దేవుని నేను. మీరు వెళ్ళి లోకాన్ని మొక్కితే, మీరు వెళ్ళి లోకానికి ప్రార్థన చేస్తే, మీరు వెళ్ళి పాపములో పడితే నేను చూస్తూ ఉండుకోను. నేను రోషము కలిగిన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం కలిగిన వాళ్ళట? రోషము కలిగిన వాడట. అయితే రోషము కలిగిన వాడిని మోసం చేస్తే, రోషం కలిగిన వాడిని బాధ పెడితే, రోషం కలిగిన వాడిని వదిలిపెట్టి మరి లోకం వెంట వెళితే దేవుడు ఏమంటాడు? చదువు తల్లి. నన్ను ద్వేషించు వారిలో తండ్రు చేసిన తప్పులకి ఎన్ని తరాలు? గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసిన పాపం నీతోనే పోదు. నువ్వు చేసిన పాపం నీ కొడుక్కి లేదా నీ కూతురికి, నువ్వు చేసిన పాపం నీ మనవడికి ఎన్ని తరాలైనప్పటికీ 2.
నువ్వు చేసిన పాపం నీ ముది మనవడికి. ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలకి మంచితనం మూటగట్టటలా, ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలకి పవిత్రత మూటగట్టట్లా, ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలకి పరలోకములో సంపాదన మూటగట్టట్లా, ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలకి ఎన్నో తరాలు 10 తరాల పాటు నాకో 10 ఎకరాలు, నా కొడుకో 10 ఎకరాలు, నా మనవడికో 10 ఎకరాలు, నా ముది మనవడికి ఈడు పుట్టడు అప్పుడు ఇంకా. అర్థమైందా? ఈడు పుట్టడు. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆ మనవణ్ణి, ఆ ముది మనవణ్ణి సోమరోళ్ళు చేసింది మీరే. వాడు అంటాడు, నేను కష్టపడి పని చేయాల్సిన అవసరం మా నాన్న సంపాదించింది, మా అమ్మ సంపాదించింది ఉంది. వాళ్ళు ఎట్టగా అనుభవించకుండా పాసికూడు తిని, పచ్చడి మెతుకులు తిని, కొట్టాల్లో పడుకొని మంచి తిత్తారు. వాళ్ళకి చచ్చిపోవటం నాకు ఇష్టం, మై లైఫ్ ఎంజాయ్ఫుల్ లైఫ్ అంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నువ్వు చేసినటువంటి పాపం నీ కొడుక్కి, నీ మనవడికి, నీ ముది. ఒకప్పుడు దేవుడు నరుణ్ణి నిత్యునిగా, అమరునిగా, సజీవుడిగా, మహిమతోనూ మహిమ కిరీటంతో కట్టబడితే, ఈ రోజున నరుడు నెత్తి మీద ఏ కిరీటం పెట్టుకొని తిరుగుతున్నాడు తెలుసా? మరణం అనే కిరీటాన్ని పెట్టుకొని తిరుగుతున్నాడు. అలా మరణం అనే కిరీటాన్ని పెట్టుకొని తిరుగుతున్న నరుడికి దేవుడిచ్చే సందేశం ఏంటంటే ఒకే మాట. ఏంటంటే, ఓ పేతురు, ఓ యాకోబో, ఓ యోహాను, నా తర్వాత నేను స్థాపించిన సంఘాన్ని నడిపించే వ్యక్తులు మీరే. వాళ్ళకి చెప్పండి, అయ్యా అసలు మన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటంటే మరణము లేని క్యారెక్టర్. మన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటంటే నిత్యం అనే క్యారెక్టర్. ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటంటే మహిమ అనే క్యారెక్టర్. ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటంటే దేవుని రూపమేద క్యారెక్టర్ అయ్యా. కానీ పాపం చేసి దానిని మేము కోల్పోయాం. సో దేవుడు మన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో మనకు చూపించటం కోసం ఆ పర్వతం మీద ఏ రూపం ధరించాడు? మానవుడిగా ప్రార్థన చేశాడు, దేవుడిగా తన దివ్య రూపాన్ని. ఓ పాఠం తెలుసా? ఎంత మంచి దేవుడు. పాడాలి, అందరూ పాడాలి. ఎంత మంచి దేవుడవే. ఆగండి. నేను నమ్మిన దేవుడు, నేను మొక్కే దేవుడు, నేను ప్రార్థన చేసే దేవుడు, నేను స్వీకరించే ప్రభు శరీరక్తాలని దేవుడు మంచోడు అనుకుంటేనే చప్పట్లు కొట్టండి. మీరు చప్పట్లు కొట్టలేదంటే ఆ దేవుడు మీకు చెడ్డోడా మంచోడా? ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను అందరూ పాడుకున్నాం. నీకు దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఒకసారి ఉజ్జీవంగా ఉన్నవారు చెప్పకూడదామా? నిద్రపోయేవాళ్ళు
ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కళ్ళు అయితే తెరిసే ఉన్నారు కానీ మన ఆత్మ అయితే ఏం చేస్తుంది? నిద్రపోతుంది. ప్రతి ఒక్కరూ యేసయ్యలాగా తట్టి ఏం చేయాలట? లేపాలి. మరి రెండవది దేవుని బిడ్డలారా, మొదటిది నీ ఒరిజినల్ రూపం ఇదే అని తెలియచేశాడు. రెండవది ఏంటంటే, మీరందరూ నా దగ్గరకు వస్తే ఇదిగో నేను మీకు నా మహిమ కలిగిన రూపాన్ని ఇస్తా. ఉదాహరణకి యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను శుభవార్త. దేవుడు లోకమును ఏం చేశారట? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. గట్టి చెప్పండి అందరూ. ఏ లోకం ఇది? కరెక్టే, గట్టి చెప్పండి. పాపపు ఏ లోకం ఇది? స్వార్థముతో ఉన్న లోకం. మీకు ఒక చిన్న సంఘటన చెబుతా వినండి. నా మదిలో మెదిలే ఓ చిన్న ఆలోచన. మన సమాజంలో చాలా వర్గాలు ఉన్నాయి. ఎల్కేజీలో యూకేజీలో 10వ తరగతి వరకు భుజం మీద చేతులు వేసుకుంటారు. అది ఏ వర్గమైనా, అది పెద్ద వర్గమైనా చిన్న వర్గమైనా ఏ గోత్రమైనా అందరూ ఏం వేసుకుని తిరుగుతారు? ఫ్రెండ్స్ మనం ఒకటి. ఎక్కడ? 10వ తరగతి వరకు. ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా బాగానే ఉంటారు. డిగ్రీకి వెళ్ళిన తర్వాత నీది ఆ వర్గం, నాది ఈ వర్గం, నీది ఆ జాతి. దేనివల్ల వచ్చింది అంటే, ఒకటి పదవి కోసం, రెండవది అసూయతో వచ్చిందే కానీ ప్రేమతో విభజించబడింది అయితే. ప్రేమగా ఉన్నప్పుడు ఐక్యంగా ఉన్నారు, స్వార్థం వచ్చినప్పుడు ఏమైపోయారు? విడిపోయారు. రే, ఆ వర్గం వాడికి వాడు, ఈ వర్గం వాడికి వీడు, ఈ జాతి వాడికి. ఎందుకు ఈ వర్గీకరణ అంటే ఒకటే కారణం, మనలో పుట్టిన అసూయ వలన. అన్నదమ్ముళ్ళు ఎందుకు విడిపోతున్నారు? అసూయ వలన. బిడ్డలు తల్లిదండ్రులు ఎందుకు విడిపోతున్నారు? అసూయ వలన. ఒకే కుటుంబంలో తగులు ఎందుకు అవుతున్నాయి? అసూయ వలన. సాతానుగాడు ఎత్తుగడ ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అన్నమాట. విభజించు, పరిపాలించు. యేసయ్య ఆలోచన ఏంటంటే అందరిని ఏకంగా పరిపాలన చేయి. ఇది దేవుడు ఆలోచన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడు అన్నాడు, దేవుడు లోకాన్ని ఎంతో, లోకములో రకరకాల జాతులు, రకరకాల వర్గాలు, రకరకాల ప్రజలున్నారు. పాపము చేసిన ప్రతి వ్యక్తిని యేసయ్య ప్రేమించాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున పాపినైన నన్ను ప్రేమించాడు, పాపినైన నిన్ను ప్రేమించాడు, వ్యభిచారిని ప్రేమించాడు, దొంగను ప్రేమించాడు, లంచగొండిని ప్రేమించాడు, రకరకాల పాపాలు చేసే ప్రతి ఒక్కరిని ప్రేమించారు. మనము పాపి అని తెలిస్తే భార్య ప్రేమించదు, భర్త ప్రేమించరు, బిడ్డలు ప్రేమించరు, తల్లి ప్రేమించదు, తండ్రి ప్రేమించరు, స్నేహితులు దూరం అయిపోతారు. ప్రేమించిన అమ్మాయి మోసం చేసావంటది, ప్రేమించిన అబ్బాయి మోసం చేసావంటాడు. ఇన్ని తప్పులు చేసినా ఈ లోకం మనల్ని ద్వేషిస్తుందే కానీ దేవుడు ఎన్నడూ మనల్ని ద్వేషించడు. మనల్నిగానే ప్రేమిస్తాడు. నిన్నుగా ప్రేమించే ఏకైక వ్యక్తి ఎవరు అనగా నా ప్రభువైన. గట్టిగా చెప్పలు కూడా దేవుడు స్తుతిద్దాం. అందుకే దేవుడు ఏం ప్రేమించాడట? లోకమును ఎంతో ప్రేమించి తర్వాత తన ఏకైక కుమారుని. ఈ సగమే మనం గుర్తుపెట్టుకుంటాం. మనకు గుర్తుండేది ఈ సగమే. మిగిలిన సగం ఉంటుంది చూడండి, కింద చదవండి. ఆయనను, అది చదవండి. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక ఏం పొందాలట? ఓ పేతురు, ఓ యాకోబు, ఓ యోహాను, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున నా దివ్య రూపం ఎందుకు ధరించానంటే నా మరణము తర్వాత 3వ రోజున నేను తిరిగి లెగుస్తా. నేను 3వ రోజున తిరిగి లేచినప్పుడు నా అసలైన దివ్య రూపం ఇదే. ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, పాపము చేసిన వారు, పాపమనే ఊపిలో పడిపోయిన వారు, పాపమనే సంకెళ్ళకి బందీలైనటువంటి వారు ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వారందరూ నా మహిమ కలిగిన దేహంలో పాలి భాగస్థులు. ఏ దేహం అండి?
మహిమ కలిగిన దేహం అంటే మరణించిన సమయంలో ఉన్న దేహమా, పునరుత్థాన సమయంలో వచ్చిన దేహమా? చూసారా, ఆ మహిమ కలిగిన దేహం అంటే ఏంటో తెలియదు. మరణించే వరకు మరియ తల్లి గర్భములో పడింది మొదలుకొని ఆ శిలువ మీద ఉంచబడిన దేహం శిలువ మీద నుండి దించి నారబట్టలతో చుట్టి పరిమళ ద్రవ్యాన్ని పూసి సమాధిలో పెట్టే వరకు అది నరుని దేహం, పాపము సోకని దేహం. కానీ 3వ రోజున తిరిగి లేచిందే ఏ దేహం? అది మహిమ కలిగిన దేహం. ఆ మహిమ కలిగిన దేహాన్నే దివ్య రూపము దారుణ రోజున పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు చూశారు. వాళ్ళతో అంటున్నాడు, ఓ పేతురు, ఓ యాకోబు, ఓ యోహాను, ఈ లోకానికి నేను రక్షించడానికి వచ్చానయ్యా. ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వారు అమ్మా మరణమును చవిచూడక నిత్య జీవాన్ని నిద్రపోవడం. సరే గట్టి చెప్పలు కొడదా. నిద్రపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు, చూశాను నేను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిద్రపోయేవాళ్ళ సంగతి చెప్తున్నా. అందుకే వాక్యం చూద్దామా దేవుని బిడ్డలారా? మనకి సమయం కూడా లేదు కాబట్టి మత్తయి శుభవార్త 28:5. మత్తయి శుభవార్త 28:5. దూత స్త్రీలతో భయపడకుడు. ఒక్క నిమిషం ఆగండి, కొంచెం లేటుగా ఉన్నారు, తొందరగా తీయాలమ్మా. టీవీ ఛానల్ మార్చినంత తొందరగా, 1వ తారీఖు పెన్షన్ తీసుకున్నంత తొందరగా. అర్థమైందా? భర్త కొట్టేటప్పుడు పారిపోయినంత తొందరగా. నిద్రపోవడం ఒకసారి చెప్పకూడదా? వెనకోళ్ళు నిజమే చెప్పారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చదవండి. దూత ఆ స్త్రీతో భయపడకుడు. ఎవరు పలికిన మాట? దూతలు పలికిన మాట, నరుడు పలికినటువంటి మాట కాదు. దూత ఆ స్త్రీతో భయపడకుడు, భయపడకండి, మీరు సిలువ వేయబడిన యేసును వెదకుచున్నారు అని నేను ఎరుగుదును. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన సమాధి నుండి, ఓ పేతురు, ఓ యాహోను, మరికొద్ది రోజులు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు నన్ను పట్టుకుంటారు, నన్ను చంపుతారయ్యా. అయినను 3వ రోజున నేను 3వ రోజున తిరిగి లేచినప్పుడు ఇప్పుడు ఈ పర్వతం మీద ఎలాంటి రూపం అయితే చూశారో ఆ రోజున కూడా అలాంటి రూపమే చూస్తారు. అందుకోసమే ఆయన పర్వతం మీద ఆయన దివ్య రూపాన్ని చూపించాడు ముందుగానే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయ్యా మిమ్మల్ని ఒక ప్రశ్న, పాపినిదయ్యా, నేను పాపం చేశానయ్యా, నేను ఆయన మహిమ కలిగిన పునరుత్థాన దేహంలో పాలిభాగస్తురాలుని కావాలనుకుంటున్నాను అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. అర్థం కాలేదా? మరి అర్థమైతే అందరూ కొడతారు. ఎందుకులయ్యా, ఈ బ్రతుకు బాగుందయ్యా, శనివారం పూజకు రావచ్చు, పగలంతా టీవీ చూడొచ్చు అయ్యా, మరి ఉదయాన్నే లేకోగానే ఒక గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మరి బిఫోర్ షుగర్ ఆఫ్టర్ షుగర్ బెల్డ్ వేసుకోవచ్చు అయ్యా, కాస్త సాయంత్రం. ఈ బతుకంతా ఎందుకు? మళ్ళీ ఆయన అంటాడు అబద్ధం ఆడొద్దు అంటాడు, దొంగతనం చేయడు. ఈ కష్టం బతుకు మాకు వద్దయ్యా. ఎవడు పడతాడు ఈ బాధలంతా? భర్తను గౌరవించంటాడు, ఆయనేమో తాగి వస్తాడు. భర్తను తిట్టొద్దు అంటాడు, నువ్వేమయ్యాడేమో ప్రార్థన చేయమంటావు, ఆయనేమో మానుకోడు, నాకేమో కోపం తగ్గదు. ఇవన్నీ నా కుదరవలే, కానీ నేను అట్లాంటి మహిమ కలిగే దేహంలో పాలి భాగస్తుల్ని అవ్వటం నాకు ఇష్టం అని అనుకుని ఎవరు చప్పట్లు కొట్టట్లా. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఏమన్నారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు ఆయనను విశ్వసించిన వారందరూ మరణమును చవిచూడక ఆ మహిమ కలిగిన దేహంలో పునరుత్థాన భాగులు అవుతారట. అంటే యేసయ్య ఆశ ఏంటంటే, మీరు ఇలా పాపములో చనిపోవటం నాకు ఇష్టం, పాపపు దేహంతో చనిపోవటం నాకు ఇష్టం లేదు, మీరందరూ రక్షించబడాలా, నా మహిమ కలిగిన దేహంలో పాలిభాగస్తులు కావాలా. పాలిభాగస్తులు కావాలంటే వినాలి, విశ్వసించాలి, వినుడి వినుడి గట్టిగా మీరు పాడండి, వినుడి వినుడి సువార్త
కొట్టుకోవాలి, చప్పట్లు కొట్టాలి. వీణుల కమ్మని ఈ వార్తను కనుడి కనుడి శ్రీ యేసును, భూమిలో చక్కని ఈ మాటను హల్లెలూయా హల్లెలూయా మీరు నా మాట విన్నారా, రాతి పునాది ఇంటికి సాక్షులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మహిమ కలిగిన పునరుత్థాన దేహంలో పాలిభాగస్తులు కావాలంటే వినాలి, విశ్వసించాలి, రక్షణ పొందాలి. ఏం వినాలి? సువార్తను వినాలి. వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఏమి వినుట వల్ల? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి, పరిశుద్ధ నేను ముసలమ్మ ముచ్చట్లు అన్నాను, సీరియల్లు ముచ్చట్లు కట్టి పెట్టే ఆ ఇంటి సంగతులన్నీ తీసుకువచ్చి పడుకుందాం. ఈ మాట సంతోషం పడాలి. మీరేదో పగలంతా మిరపకాయలు పోయి వచ్చినట్టుగా పాపం అందరూ ఎండకు వాడిపోయినట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, యేసయ్య ఊస చెప్పమ్మా, ఊరికనే ఉంటే తప్పమ్మా. ఎవరు ఊసి చెప్పాలా? ఆగండి ఆగండి, ఎవరు ఊసి చెప్పాలా? అమ్మా, మహా అయితే మేము ఆదివారం చదువుతాం, మహా అయితే మేము ఈరోజు చదువుతాం. కానీ ఇంట్లో ఉన్న భర్తకి ప్రతిరోజు నువ్వు ఎవరు ఊసి చెప్పాలా? మనం యేసయ్య ఊసు చెప్పకుండా ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా చెప్పి, ఏటమ్మా అక్కడ మాటలు ఇక్కడ మంచిని చెడుగా. ఈ సాంలో మంచోడు కదా నేను అన్నాను. ఆయనే మంచోడు, వచ్చిన కాంచి డబ్బులు 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 అని అడుగుతుండ. పోయినసారి సాంలోరులే బెటరు. ఆయన అసలు డబ్బులు అడిగేవాళ్ళు, వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ పూజ వాళ్ళు వచ్చే 100 రూపాయలు 50 రూపాయల సందా తీసుకొని, ఈయన వచ్చిన కాంచి మంగళవారం పూజ అంటాడో, బుధవారం పూజ అంటాడో, ఏ ఊరు అది? కాదు కాదు, కొమరిపూడిలోనేమో బుధవారం ప్రార్థన అంటాడో, 113 తాళ్ళూరులోనేమో శనివారం ప్రార్థన అంటాడు, దాన ధర్మాలు రావాలంటాడు, పలహారం పెట్టాలంటాడు. ఆడుతే మిరగాయల రేటు పెరగట్లేదు. ఆయన చెప్పేదేంటి? ప్రార్థనలు ఎదిగేలా చేయటం ఆయన బాధ్యత. అందులో ఆరాధనలోను వాక్యంలో ఎదగాలని ఆశ. అందుకే మనం ఏం చేస్తాం? అక్కడ మాటలు ఇక్కడ చెబుతాం, మంచిని తాలింపేసేయం. ఏం చేస్తామట? తాలింపేస్తామంట. అందుకేనట ఎంతమంది మంచిని చెడుగా తిప్పినా మనం మంచి చెప్పకుండా ఉండకూడదు, చెబుతూనే ఉండాల. ఆ మంచట మరుగున పడకూడదట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది మంచిని వ్యతిరేకించినా మంచి బిడ్డలమైనటువంటి మనం, దేవుని బిడ్డలమైన మనము, మంచి దేవుని బిడ్డలమైన మనము మంచిని మరుగున వేయకుండా మంచి 10 మందికి చెబుతూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ పాడుకుందామా? ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, రెచ్చగొట్టి పనులే మానమ్మా. ఏ పనులు మానాలా? కొంతమంది రెచ్చగొట్టారు. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు జనం వెనకాలండి, చెప్పండి యేసయ్యని చంపాలని, చెప్పండి యేసయ్యని. జనాన్ని ఎక్కేశారు అంటే రెచ్చగొట్టారు. మన మధ్యలో ఎవరు ఎక్కువ? ఒక మంచి పని జరుగుతుంటే ఆ మంచి జరగనీయకుండా రెచ్చగొట్టి అడ్డుపడేవాళ్ళు చాలామంది లేరా మన మధ్యలో? అలాంటి వాళ్ళందరూ పనికి మళ్ళీ సాతానుగాడి సంతానం అన్నమాట. గడికి చప్పుడు కొట్టి దేవుడు స్తుతిద్దాం. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి మంచిని
ప్రైజ్ ద లార్డ్. మనము మహిమ కలిగిన పునరుత్థాన దేహంలో పాలిభాగస్తులు కావాలంటే ఒకటి వినాలి, రెండవది గట్టిగా విశ్వసించాలి, మూడవది రక్షించబడాలి. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 17 చదువుతాండి. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున 15 మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. విశ్వసించి జ్ఞానస్థానము ఏం పొందినవాడట? పొందినవాడు విశ్వసించి జ్ఞానస్థానము పొందినవాడు. రక్షింపబడును. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అయ్యా, మేము బాప్తిజం పొందామన్న వాళ్ళ చేతుల పైకి లేపండి. జ్ఞానస్థానం తీసుకున్నామన్న వాళ్ళ చేతుల పైకి లేపండి. నేనేమన్నా మిమ్మల్ని. బాప్తిజం అయినా జ్ఞానస్థానం పొందుకున్న వాళ్ళ చేతుల పైకి లేపండి. వెరీ గుడ్. భగవంతుడు మిమ్మల్ని దీవించునుగాక. అయితే జ్ఞానస్థానం తీసుకున్న వాళ్ళు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరు అసలు మీకు తెలుసా? మనమందరము ఆ పర్వతం మీద దివ్య రూపము ధరించిన యేసయ్య దేహంలో పాలిభాగస్థులం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 13వ వచనం. ఏంటి అప్పుడే బైబిల్ మూసేశారు, అయిపోయింది అనుకున్నారా? అట్లే వినండి జాగ్రత్తగా. యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోకి ఆగండి ఒకే ఆత్మయందు ఏ శరీరంలోకి? ఏ శరీరం అది? ఎవరిదా మహిమ శరీరం? నీదా నాదా? దేవుడిది. పునరుత్థాన దేహం, మహిమ కలిగిన దేహం. జ్ఞానస్థానము పొందిన మనమందరము ఆయన మహిమ కలిగిన దేహంలో భాగస్థులు. అది మనకు తెలియదు. అయ్యా, బాప్తిజం పొందా రక్షణ పొందాం, బాప్తిజం పొందా రక్షణ పొందాం, బాప్తిజం పొందా ఇంతేకా. అసలైన లోతైన విషయం ఏంటంటే, జ్ఞానస్థానము పొందినవారు, బాప్తిస్మము పొందినవారు ఒకే ఆత్మ ద్వారా ఒకే శరీరములోకి, ఒకే శరీరం అనగా మహిమ కలిగిన దేహం, ఒకే శరీరం అనగా పునరుత్థాన దేహం, ఒకే శరీరం అనగా దివ్య రూపం ధరించినటువంటి దేహంలో మనమందరమే పాలిభాగస్థులం. అయితే దివ్య రూపము ధరించినటువంటి ఆ దేహానికి మరణము లేదు. బాప్తిస్మము పొందిన నీకు కూడా మరణం. మరి మన ఎందుకు బాధ? ఆ జ్ఞానస్థానం పొందినప్పుడే మనకి. ఆ తర్వాత 3 నాళ్ళు ముచ్చట కోసం. కొంతమంది జ్ఞానస్థానం తీసుకుంటారంటే పెళ్లి చేసుకోవటానికి. ఎప్పుడట సంఘ పెద్దలను ఉపదేశకారు, స్వామి నువ్వు చేయకపోతే ఎట్ట స్వామి, నువ్వు చేయాల్సిందే. వెనకాల వీళ్ళు ఏమంటారు? అయ్యా వాడెప్పుడు గుడికి, వాడెప్పుడు గుళ్ళో ఉండే వత్తలే స్వామి వచ్చేవారి నుంచి. పెళ్ళైపోతే వీళ్ళు కనపడితే కాదు, వీళ్ళు కనపడరు. ఆ పెళ్ళప్పుడు మాత్రం స్వామికాడికి అయస్కాంతం వచ్చినట్టు అతుక్కుంటూ ఉంటారు. స్వామి నువ్వు తప్పపోతే నీకు లాంటి ఫాదర్ని ఈ లోకంలో నేను ఎప్పుడు. ఎంతోమంది వచ్చారు పోయారు, నువ్వు గ్రేట్. ఎందుకు పని వాళ్ళగా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, బాప్తిజమము పొందిన మనం అందరము ఆయన పునరుత్థాన దేహంలో భాగస్థులం. అయితే దేవుని బిడ్డలారా, మన శరీరానికే మరణము కానీ మన ఆత్మకు చావు అనేది లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు గారు ఒక చక్కనైన మాట అంటారు. ఏమంటారు తెలుసా? బాప్తిస్మము పొందిన వారందరట, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 15వ అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయం చూద్దామా. 50వ వచనం చూడండి. 44 నుండి చదవండి, అప్పుడు అర్థమైంది. 44 నుండి. భౌతిక శరీరము భౌతిక శరీరముగా అది విత్తబడి ఆధ్యాత్మికముగా అది లేపబడును. భౌతికముగా ఉన్నది కనుక ఆధ్యాత్మికముగా ఉండవలని దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. 53వ వచనం. ఎలయనా ఏలయనా భౌతికమైనది అమరమైన అమరమైన దాన్ని కప్పుకోవటం అంటే ఏంటి? పునరుత్థానుడైన యేసయ్యను ధరించటమే. ఎవరిని ధరించటం? మీరు ధరించింది ఎవరిని? బంగారు ఏ భరణం? బంగారు ఆభరణాలు. నువ్వు ధరించిన బంగారు ఆభరణాలు భౌతికమైనవి. నువ్వు ధరించిన బంగారు ఆభరణాలు నీ కుటుంబంలో సమస్యలు తీసుకొని వచ్చి పెడతాయి. నువ్వు ధరించిన బంగారు ఆభరణాలు భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముళ్ళ మధ్య, అక్కాచెల్లెల మధ్య ఏం పెడతాయి? నువ్వు ధరించిన బంగారు ఆభరణాల వల్ల నీ కోడల మనస్సు మారిపోయింది. బంగారు ఆభరణాలు ఇచ్చే వరకు అత్తయ్య గారు అత్తయ్య గారు అత్తయ్య గారు అంటారు. ఆ బంగారు ఆభరణాలు ఏమిచ్చిద్దా? నేను నా కోడలకి ఎందుకు ఇస్తా? ఎవరికి ఇచ్చిదేవా? గట్టి చెప్పండి, మీకే తెలుసు. కూతురికి. వీళ్ళేం చేస్తారు? స్వామి స్వామి చూసేదేమో మేము, అన్నం పెట్టేదేమో మేము, బట్టలు ఉతికేదేమో మేము, మందులు కొనుక్కొచ్చేదేమో 4,000 రాగానే కూతురికి పెట్టిద్దామే. వీళ్ళేమన్నా తక్కువ? ఈ రోజున నా ఇంటికి నా కోడలు రావాలని కోరుకొని నీ ఇంటికి వచ్చిన కోడల్ని ఒక అత్తగా నువ్వే టార్చర్ పెడితే ఆమె రేపు నేను చూసుకునేదా? ఇంకా అమ్మాయి మీ వదిన నాకు అన్నం పెట్టలేదే, నీళ్ళు తాళలేదే, కనీసం బాగపోతే గొంతులో నీళ్ళు కూడా పోయలేదే. ఏమొద్దునా మా అమ్మకి నీళ్ళు పోయలేదంట. ఇప్పుడు ఏమంటది? ఇప్పుడు ఫోన్లో వచ్చినాయి చూడమ్మా, పొద్దున అంతా రికార్డ్ చేసి ఏదమ్మా వదిన పెట్టిందానికి ఒట్టిదేనే మీ అన్న వదిన బాగుంటే నాకు ఇష్టం నిప్పి పెట్టింది మెదకుండా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో భౌతికమైనది అమరమైన దానిని కప్పుకోవటం అంటే క్రీస్తుని ధరించటం, ఆ మహిమ కలిగిన దేహాన్ని మనము ధరించటం. అయితే ఎప్పుడైతే ఈ మహిమ కలిగిన దేహాన్ని మనం ధరిస్తామో ఇక మనలో స్వార్థము, అసూయ, గర్వం ఇవన్నీ రోజు రోజుకు తొక్కేయాల. దేని కిందేసి? కాళ్ళ కిందేసి తొక్కేయాల. బాప్తీసం తీసుకున్నాం కానీ ఏం మారలా? అమ్మా, బాప్తీసం తీసుకోవటం అంటే సంఘం మారటం కాదు. బాప్తీసం తీసుకోవటం అంటే వస్త్రాలు మారటం కాదు. బాప్తీసం తీసుకోవటం అంటే మతం మారటం కాదు. బాప్తీసం తీసుకోవటం అంటే ప్రాంతం మారటం కాదు. బాప్తీసం తీసుకోవటం అంటే నీ బుద్ధి మారాలి. ఇప్పుడు వరకు సాతానుగాడులా ఉన్న నీ బుద్ధి దేవుడి బుద్ధిలాగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ పాట ఉంది కదా, ఏంది ఆ పాట? బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. ప్రైజ్ ది లార్డ్. ఏం మారదట? మన గుణం మారాలి. ఎప్పుడైతే బాప్తిస్మము ద్వారా ఆ దివ్య రూపం ధరించినటువంటి ఆ దేహంలో మనము పాలి భాగస్థులు అమ్ముతామో ఏం మారాలా? ఏం మారాలి? గుణం మారాలా, బుద్ధి మారాలా. ఈ రోజున చాలామంది అంటున్నారు మీరు బాప్తిజం తీసుకుంటున్నారంటే మతం మారింది. దయచేసి అనుకోమాకండి. బాప్తిజం అంటే మతం మార్చేది కాదు. మనసును మార్చామని చెప్పడం కోసం, బుద్ధి మార్చామని చెప్పుకోవటం, అలవాటు మార్చామని చెప్పుకోవటం, సహవాసం మార్చామని చెప్పుకోవటం, నా మార్గం యేసయ్య వైపు అని చెప్పుకోవటం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో అయితే దేవుని బిడ్డలారా, మనమందరం ఎవరి దేహంలో భాగం? ఎవరి దేహంలో భాగం? బాప్తిసం ద్వారా మనం కప్పుకున్న వస్త్రం ఏది? భౌతికమైనదా అమరమైనదా? అమరమైనదంటే నశించేదా నశింపనదా? ఎప్పుడైతే నశింపనిది మనం కప్పుకుంటామో మన జీవితంలో మృత్యు అనేవాడి నాశనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వాక్యం చూసుకొని నెక్స్ట్కి వెళ్ళి ముగిద్దాం. దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, వాక్యం చూద్దామా? కొరింథీయులకు రాసినటువంటి లేదా రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 5వ వచనం.
అట్లే మనము చాలా మందిమైన క్రీస్తుతో ఏకమగుట వలన మనమందరము ఒకే శరీరము. ఒకే ఏందంట, మీదో అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, ఆస్ట్రేలియా అయినా, కెనడా అయినా, లండన్ అయినా, ఇటలీ అయినా, జర్మనీ దేశమైనా, ఇండియా అయినా, ఏ దేశమైనా నువ్వు బాప్తిస్మము పొందావంటే మనమంతా ఒకటే, మనమందరం ఆయన దేహంలో భాగమే. ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న ప్రశ్న అడుగుతా వినండి. ఇందులో అప్పాలు ఎన్నుండి? ఒక 100, 200, 300 ఉన్నాయి. దీనిని ఫాదర్ గారు ఎలా పంచి పెడతారు? క్రీస్తు శరీర రక్తములని పంచి పెడతారు. తలా ఒక్క ఇస్తారు. ఇప్పుడు మనము రకరకాల శరీరాలు తిన్నామా, ఒకే శరీరం తిన్నామా? గట్టి చెప్పండి. ఎవరిది ఆ శరీరం? ఎవరి శరీరం అండి? ఒకే శరీరం తిన్నప్పుడు ఊరంతా ఒకటిగా ఉంటుందా? ఒకే శరీరం తిన్నప్పుడు సంఘం అంతా ఒకటిగా ఉంటుందా? ఒకే శరీరం తిన్నప్పుడు ఐక్యంగా ఉంటున్నామా? లేదు లేదు. తినేది ఒకటే శరీరం, ప్రార్థన చేసేది ఒకే దేవుడికి, బాప్తిస్మము పొందేది పితాపుత్ర పవిత్రాత్మ నామమా, త్రియేక దేవుని నామమున. కానీ మనలోనే వర్గాలు, మనలోనే భేదాలు, మనలోనే రాజ్యకీయాలు. అప్పుడు ఆ సంఘములో ఐక్యత ఉన్నట్ల లేనట్ట? ఆ సంఘములో ఐక్యత లేదంటే రక్షణ లేదు. ఆ సంఘములో రక్షణ లేదంటే దేవుడే లేడు. ఆ సంఘములో దేవుడు లేడంటే జీవమే లేదు. జీవము లేని చోట ప్రార్థన చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. విడివిడిపోయినటువంటి సంఘం యేసయ్య దేహాన్ని ముక్కలు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బాప్తిస్మము ద్వారా ఆయన పునరుత్థాన దేహంలో భాగం. బాప్తిస్మము ద్వారా యేసు ప్రభుని సజీవ దేహంలో భాగం. పరలోకమును దిగివచ్చిన జీవము కలిగిన ఆహారమైన ఆయన దేహంలో పాలి భాగస్థులం. అందుకే నన్ను విశ్వసించి బాప్తిస్మము పొందిన వారందరూ ఎవరి దేహంలో భాగం? పునరుత్థాన దేహంలో భాగం. ఇక మూడోది చెప్పుకొని ముగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మూడవది ఏంటంటే ఆయన మన కోసం వస్తాడు. ఎన్నో రాకడ? రెండో రాకడ గురించి ఒక పాట ఉంది, చెప్పండి. ఏం పాట? యేసు రాజుగా చప్పట కొట్టాలి. లోకమంతా తెలుసుకుంటారు అందరూ. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయేసరి గట్టి చెప్పకూడదామా? నిద్రపోయేళ్ళు కొట్టమన్నా. చివరిగా దేవుని బిడ్డలారా, మరి ఆయన రెండవ రాకడ సమయంలో వచ్చి ఎవరిని తీసుకెళ్తాడు, ఎలా తీసుకెళ్తాడనే చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన లేఖ. గలతీలు, ఎఫేసీలు, ఫిలిప్పీలు ఆ ఏరియాలో ఉంటుంది. చదవండి. కానీ 3వ అధ్యాయం 20, 21 చదవండి.
కానీ మనము పరలోక పౌరులము. ఏ పౌరులం అంట? ఏ పౌరులం? పరలోక పౌరం అంటే నాది నాకంటో నాకెదిరే లేదంట. మన దేవురండి, మన దేవురు 113 తాళ్ళూరు అనగా అక్కడ అమ్మ. మీరు 113 తాళ్ళూరు అంటే నేనంట మట్టి నుండి వచ్చిన ఈ శరీరమో అంటాడు. మన దేవురు సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు మాపై. ఎక్కడున్నాడు? నూతన సియోను పట్టణంలో యెరూషలేములో దేవుడున్నాడు. మన కోసం స్థలం సిద్ధపరిచాడు. అక్కడ పర్మనెంట్ రిజిస్ట్రేషన్. ఎక్కడది? పైనున్న పరలోకం. మరి పైనున్న పరలోకం అయితే ఈ లోకంలో పోరాటాలు ఎందుకో, ఈ పగలు ఎందుకు, ఈ ప్రతీకారాలు ఎందుకు, ఈ రాగ ద్వేషాలు ఎందుకో, ఈ వర్గతత్వం ఎందుకో, ఈ మందు ఎందుకు, ఈ సిగరెట్ ఎందుకో, ఈ బీడీ ఎందుకో, ఈ గుట్కాలు ఎందుకు, ఈ గంజాయి ఎందుకో. ఈ 40 రోజులు మాలేసుకున్న వాళ్ళు ఒక్కటే, మందు దాగకూడదు, మందు దాగకూడదు, మందు దాగకూడదు అనుకుంటారు. మందు ఒకటే తాగరు, ప్రార్థన చేయరు. మందు ఒకటే తాగరు. వాళ్ళు అంటారు ఏమే 40 రోజులు నీ కోసం తాగకుండా, ఆమె కోసం తాగకుండా ఉన్నాడు. ఈడు మారు మనసు పొందాలని తాగకుండా ఏమి ఏంటంటే నీ కోసం తాక్కు, నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా, తాగకుండా ఉండలేను అని 40 రోజులు. అప్పుడు ఏమంటుంది? పనికి పోన్నాడు 41వ రోజు దాగి ఏం లాభం రా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో అందుకే 40 రోజులు కూడా మందు మానేసిన నీవు, చెడు స్నేహమును మానేసిన నీవు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రార్థనలో దేవుడితో ముడిపడుతున్నావు. దేవుడితో ముడిపడిన నీకు దేవుడు తన జీవం ఇస్తున్నాడు. నీకు జీవం వచ్చినప్పుడు నీ ఆత్మ బలపడుతుంది, నీ శరీరం బలహీనపడుతుంది. నీ శరీరం ఎప్పుడైతే బలహీనపడుతుందో పాపం చేయాలన్న ఆలోచన రాదు. ఆత్మ ఎప్పుడైతే బలపడుతుందో దేవునిలో ఎదుగుతూ ఉంటావు, దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉంటావు, దేవుణ్ణి స్థిరపడి ఉంటావు. అందుకే ఒక మందు మానేస్తే సరిపోదు, సిగరెట్ బీడీ మానేస్తే సరిపోదు. ఒకరోజు అట భార్య అట మాలేసుకుని 6 రోజులు అయిందే పనికి పోవంటే, ఏంది పనికి పోయేది, నేను చేయలేను మందు దాక్కుండా అన్నట. ఎందుకు చేయలేవంటే వణుకొస్తుందంట. ఏంటిది అంటే ఒక మనిషిని కంట్రోల్ చేసేది ఏమైందట? మందు అయిందట. కానీ ఆ మందు కంటే పవర్ఫుల్ నా ప్రభు అయినా నమ్మినోడు గట్టి చెప్పకూడదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తాగొద్దురా అంటే నీకు ఎవడు చెప్పాడు అంటాడు. పీల్చొద్దురా అంటే ఎక్కడ రాసుందో చూపమంటాడు. తాగొద్దురా ఎక్కడ రాసుందో చూపమంటాడు. సరదాగా మొదలు పెడతాడు, సరదా అంటూ మొదలు పెడతాడు, మళ్ళీ దానికే బానిసవుతాడు. పెడతాడు ముందు కూల్ వాటర్, తర్వాత థమ్స్ అప్, తర్వాత బీర్, తర్వాత మందు, తర్వాత నీవు లేకుండా నేనుండాలేను, వాటర్ వేసకరా, చికెన్ వేసకరా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి 40 రోజులు నువ్వు మాలేసుకున్నావంటే ఏదో గొప్ప అనుకోగాక. 41వ రోజున ఈ 40 రోజులు ఎంత నిష్టగా ఉన్నావో, ఎంత పరిశుద్ధంగా ఉన్నావో, లోకానికి ఎంత దూరంగా ఉన్నావో, దేవుడికి అంత దగ్గరగా ఉంటేనే ఈ 40 రోజులు నువ్వు చేసే ఉపవాసం, ప్రార్థన, దాన ధర్మాలు నీకు ఆశీర్వాదం అవుతాయి. 41వ రోజు చేసావనుకో, అడవిలో కాసిన వెన్నెల బూడిదలో పోసిన, అడవిలో కాసిన ఎన్నెల ఎవరికి ఉపయోగపడదు, బూడిదలో పోసిన మంచినీళ్ళు ఎవరికి. అందుకే 40 రోజులే కాదు, 41వ రోజు మీకు వచ్చింది. సాగర్లో బాగా పనిచేసినప్పుడు మాల అసలుకి గురువారం రోజు నిండుగా వస్తారనమాట. మమ్మల్ని పూర్తిగా తీనీరు, మొత్తం వాళ్ళే ఎడదా పెట్టుకుంటారు. తీ తొందరగా, తీ తొందరగా, తీ తొందరగా అంట. కాస్త ప్రార్థన చేయని అయ్యా అంటే అసలు ముందు తీ అంటాడు. తీసేం చేస్తారంటే
40 రోజులు అవుతుందయ్యా ఏం చేయక మందు దాక్క కనీసం ఈ పూటన్న పండగ చేసుకోవాలంట. సరే అని చెప్పేసి పండగ చేసుకొని ఇద్దరు బండి ఎక్కుతున్నారు. ఏమి ఎక్కుతున్నారు? బండి ఎక్కుతున్నారు. బండి ఎక్కుతుంటే ఎదుటోడు బండి కనపడి గుద్దుకున్నారు. అప్పుడు ఫాదర్ గారండి, వాడెవడో మమ్మల్ని బండి గుద్దాడండి, మీరు మాకు తెలుసు అండి, కొద్దిగా పోలీసు వాళ్ళకి రికమెండేషను అంటే తాగినోడికి రికమెండేషన్ చేసి పంపించాలి. ఏమిరా సోదరా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది పోయిన సంవత్సరం జరిగింది, మరి అక్కడ జరగల. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, ఈ సంవత్సరం ఎక్కడ పట్టినా మెల్లో ఎక్కువగా ఏం కనపడుతున్నాయి? మాలేసుకుని మారండి. అయితే ఇది ఎందుకు చెబుతున్నా అంటే దాన్ని తీసేయండి, అందులో భాగం కాదు. యేసు ప్రభు వారు ఎలా వస్తారని చదవండి. ఫిలిప్పీయులకు రాసిన లేఖ. కానీ మనము పరలోక పౌరులము. ఏ పౌరులమై? ఇంక ఈ లోకంలో ఆస్తి మనకి. పరలోక పౌరులు పరలోకములో సంపాదన కూడబెట్టుకుందురుగాక. నీ హృదయం నీ సంపాదన ఎక్కడ ఉంటుందో నీ హృదయము కూడా. అందుకే మన సంపాదన ఎక్కడ ఉండాలా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10 లక్షలు, యూనియన్ బ్యాంకులో 20 లక్షలు, సెంట్రల్ బ్యాంకులో 1 కోటి రూపాయలు. వీటి వల్ల వచ్చే ఇంట్రెస్ట్ వల్ల సుఖంగా బతకొచ్చమ్మా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇట్టాగేనట ఫోన్పే ఓపెన్ చేశారట, మొత్తం క్రైమ్ అయిపోయిందట. ఏ క్రైము? సైబర్ క్రైమ్. అయ్యా నా బ్యాంకులో 1 కోటి రూపాయలు నీ లేవమ్మా, నువ్వే తీసుకుని. దేని ద్వారా పోయినాయి అంటే ఫోన్పే. ఓటీపీ చెప్పండి, 1000 రూపాయలు ఇస్తామన్నారట. వాడు ఓటీపీ చెప్పాడు, వీడు 1000 రూపాయలు. ఎలా ఓటీపీ అని అన్నారట. నీకు 25,000 ఇస్తే మేము 1 కోటి రూపాయలు. ఎవడున్నాడు ఈరోజు ఊరికి ఇచ్చేవాళ్ళు? ప్రైజ్ ద లార్డ్. అందుకే మన సంపాదన ఏడ కూడా పెట్టుకోవాలా? పైనున్న రాజ్యం మన పరలోక రాజ్యం. ఆ తర్వాత చదవండి. దివి నుండి మన రక్షకుడు ప్రభువు యేసు రాకడ కొరకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారా లేరా? అయ్యా నేను యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తున్నానన్న వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. చివరికి 90 ఏళ్ళు ముసలావిడ కూడా, కొడుకా నన్ను బతికించరా, కొడుకా నన్ను బతికించరా, కొడుకా నన్ను బతికించరా, నేను చచ్చిపోవటం నాకు ఇష్టం లేదురా అంటది. అంటే మనమందరం బాప్తిజం తీసుకున్నాము, మన రాజ్యం పరలోక రాజ్యం అని మనకి తెలియదు. ఆయన వచ్చే సమయానికి అయ్యా మేము ఎత్తబడుదుముగాక అని ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ బుద్ధి కలిగిన 5 కన్యకలు ఆయన రాకడ కొరకు ఆశగా ఎదురు చూశారు. మన రాజ్యం పరలోక రాజ్యం అయినప్పుడు ఆయన రాకడ కొరకు ఆశగా ఎదురు చూడాలి. ఆ తర్వాత చదవండి. బలహీనులమగు మన భౌతిక శరీరములను. చూడండి జాగ్రత్తగా. మన భౌతిక దేహాన్ని ఆయన తన శరీరము వలె, బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి, దివ్యముగా చేసి ఆయన వచ్చినప్పుడట మనల్ని తీసుకొని పోటానికట మన దేహాలని ఆయన దేహంగా మారుస్తాడట. మార్చి అప్పుడు ఎత్తబడతామట. మరలా చదువుకుందాం ఒకసారి. బలహీనులమగు మన భౌతిక శరీరములను, మన భౌతిక శరీరాన్ని ఆయన తన శరీరము వలె ఎట్ట మారుతారట? ఆయన శరీరం అంటే మనకు మైండ్లోకి రావాల్సింది, పర్వతం మీద ఏం ధరించాడు? ఆయన శరీరం వలె దివ్యముగా. మరి ఈ రోజున ఈ రాత్రికి రాత్రి యేసయ్య మన ఇంటి ముందుకు వచ్చి నిన్ను పరలోకాన్ని తీసుకెళ్దామంటే నేను సిద్ధంగా ఉన్నామన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. మరి ఇందాక సిద్ధంగా లేవన్నారు, ఓ చప్పట్లు కొట్టండి అన్నది మీకు 27 ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చదువుకుందాం మరలా, అది చెప్పుకొని ముగిద్దాం దేవుని బిడ్డలారా. బలహీనములకు, బైబిల్ ఉన్న వాళ్ళు అండర్లైన్ చేసుకోండి. బలహీనులమైన మన భౌతిక శరీరములను, మన భౌతిక శరీరమును ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును. పర్వతం మీద ధరించిన దివ్య రూపము వలె సర్వమును లోబర్చుకొనగల శక్తిని శక్తి చేతనే ఆయన అట్లు చేయును. కంటిన్యూ చేయండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. వేరే బైబిల్ అయితే ప్రకటన గ్రంథం అని ఉంటుంది.
1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఇదిగో మేఘమండలము నుండి మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు. ఆయన వచ్చుచూ ఉన్నాడు. ప్రతి నేత్రము ఆ, ఆయనను చూచును. ఆయనను చూచును. ఆయనను హతమునర్చని ఆ, వారందరును ఆ, సమస్త జాతులను విలపించును. చూడండి దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక పదం ఉంది, ఆయనను హతమునర్చని. హతం అంటే ఆయన వదిలిపెట్టని. ఎవరిని వదిలిపెట్టని? సాతాను గారిని వదిలిపెట్టకుండా ఆడితోనే సహవాసం చేసే వాళ్ళనట ఆయన హతం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 2వ వచనం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఎవరి బిడ్డలమాట? నిజమేనా? పేరుకు దేవుని బిడ్డలం, బ్రతికేది మాత్రం ఏ బ్రతుకు? సాతాను బ్రతుకు. కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూచుదము. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎంత దివ్య రూపం ధరించినా, ఎంత పునరుత్థాన దేహం అయినప్పటికీ ఆయన దివ్య రూపం మనకు అర్థము కాదు. ఆయన వచ్చినప్పుడు అర్థమైంది, శిక్ష చేసినప్పుడు అర్థమైంది. పోయిన వారం కూడా నేను చెప్పాను, మరలా చెబుతున్నాను, వినండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు దేవుడు మన విషయంలో ఎంత ప్రేమగా ఉంటాడో, ఎంత కరుణ కలిగి ఉంటాడో, ఎంత దయ కలిగి ఉంటాడో, ఎంత జాలి కలిగి ఉంటాడో, ఎంత క్షమ కలిగి ఉంటాడో, ఎంత ఓర్పు కలిగి ఉంటాడో, ఆయన 2వ రాకడ సమయంలో మన విషయంలో అంత కఠినంగా ఉంటాడు. మంచి వాళ్ళని తన మహిమ కలిగిన దేహము ద్వారా పరలోకాన్ని తీసుకెళ్తాడు, చెడ్డోళ్ళని పాతాళానికి గెంటేస్తాడు. కాబట్టి యేసయ్య దివ్య రూపం ఎందుకు ధరించాడంటే, ఒకటి మన ఒరిజినల్ క్యారెక్టర్ మనకి గుర్తు చేయటానికి, రెండవది మనలని విశ్వాసము ద్వారా ఆయన పునరుత్థాన దేహంలో పాలిభాగస్తుల్ని చేయటానికి, మూడవది ఆయన రాకడ సమయంలో నేను మిమ్మల్ని ఈ రూపంలో మార్చి పరలోకాన్ని తీసుకెళ్తాను అని చెప్పటం కోసం ముందుగానే ఆ శిష్యులకి ఈ సందేశం ఇచ్చారు. కాబట్టి అందులో అంత లోతైన అర్థం ఉంది. కాబట్టి మనం కూడా ఆయన వచ్చే వరకు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అర్పణ గీతం పాడుకుందాం.